నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఏపీకి ఇప్పటికీ ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. దీంతో టీఎస్ఆర్టీసీ అదనంగా మరో 160 సర్వీసులను ఆన్లైన్లో పెట్టింది. తెలంగాణ జిల్లాలకు 1000కి పైచిలుక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం అమలులో పెట్టింది. ఈ నెల 10, 11, 12వ తేదీల్లో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. ఈ 3 రోజుల్లో తెలంగాణ జిల్లాలకు 1400 సర్వీసులను ఆర్టీసీ సిద్ధం చేసింది. హైదరాబాద్లో ఎంజీపీఎస్, జేబీఎస్లతో పాటు వారంగల్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు చేశామన్నారు. నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ తదితర ప్రాంతాలకు డిమాండ్కు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్ల సందర్భంగా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ మాత్రము స్పెషల్ బస్సులను కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 1400 బస్సులను అయితే స్పెషల్ గా ప్రయాణికుల కోసం కేటాయించడం జరిగింది. పలు రాష్ట్రాలకే కాదు, ఇప్పుడు మాత్రం ఇక్కడ తెలంగాణ, ఆంధ్రకు సంబంధించి ఏపీకి మాత్రం 300 బస్సులను కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయితే మనకు కల్పించడం జరిగింది. సౌకర్యాన్ని కూడా ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా మరి స్పెషల్ బస్సులు రెగ్యులర్ గా నడిచే బస్సులతో పాటు స్పెషల్ బస్సులను కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం మీద ఈ తెలంగాణలో పలు జిల్లాలకు కూడా వెళ్ళడానికి ప్రజలకైతే ప్రయాణికులకు మాత్రము దాదాపు 500 బస్సులు తెలంగాణ రాష్ట్రంలోనే పలు జిల్లాలకు స్పెషల్ బస్సులు నడుస్తున్నట్టుగా కూడా సమాచారం ఇచ్చారు. మరి ఆంధ్రాకేసిన 300 బస్సుల కోసం కూడా ఏపీ ప్రజలు ఎలాంటి కంగారు లేకుండా వాళ్ళు ఎలక్షన్లలో పాల్గొనడానికి కూడా వాళ్ళు ఈ రోజు నుంచే ప్రయాణాలు మొదలు పెట్టారు. చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? ఖమ్మం వెళ్తున్నానండి ప్రెసెంట్ గా. అవును, అంటే హైదరాబాద్ లో ఉంటాను. ఇక్కడ లోకల్ లో స్టే చేస్తాను. పర్టికులర్ గా ఎలక్షన్ మూమెంట్ అనేది కంపల్సరీగా వేయాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కంపల్సరీగా వెళ్ళాలి. మన ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నాను. ఇప్పుడు స్పెషల్ బస్సులు కేటాయించారు కదా, ఇప్పుడు మీకు ఆ స్పెషల్ బస్సుల ద్వారా ఏమనుకుంటున్నారు? ప్రజెంట్ నేను ఇప్పుడే వచ్చాను బస్ స్టేషన్కి. నేను ట్రైన్స్ జర్నీ చేద్దామని చెప్పి ట్రైన్ చూస్తే టికెట్ ఎక్కడ లేవు, క్యాన్సిల్ చేసే ట్రైన్స్. క్యాన్సిల్ చేయడం వల్ల మళ్ళీ బస్ ఫెసిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఒకవేళ ఇక్కడ బస్సులు లేకపోతే ఇంకా ఎల్బీ నగర్ వెళ్ళి మళ్ళీ కారు ఏదో ఒకటి చూసుకోవాలి. కంపల్సరీ ఓటు అయితే కంపల్సరీ వేయాల్సిందే వెళ్ళి. బస్సులు లేవు. మా పిల్లోడికి ఎంసెట్ ఎగ్జామ్ అని వచ్చినాము, విజయవాడ నుంచి వచ్చినాము. ఇప్పుడు విజయవాడ పోవడానికి పిల్లోడికి చాలా ఇబ్బంది అయిపోయింది. బస్సులు చాలా తక్కువ ఉన్నాయి. ఇమ్మడే కొద్ది బస్సులు ఎక్కువ ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ల సందర్భంగా 300 బస్సులని ఏపీకి అయితే కేటాయించడం జరిగింది తెలంగాణ నుంచి. అవి కూడా సరిపోవట్లేదమ్మా. 300 కాదు 500 బస్సులు వేసినా తక్కువ. ఎందుకంటే ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హైదరాబాద్ నుంచి అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు, విజయవాడకి ఎక్కువ పోతున్నారు. కాబట్టి దానికోసం కొద్దిగా ముఖ్యమంత్రి దయచేసి ఇంకొక 20-30 బస్సులు వదలవలసిందిగా కోరుతున్నామమ్మా. ఓకే, చెప్పండి రా, ఎక్కడికి వెళ్తున్నారు? మేము షాద్నగర్ వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? జగద్గిరిగుట్ట నుంచి షాద్నగర్ వెళ్తున్నారు. వెళ్తున్నాం. హాలిడేసా లేకపోతే ఓటు వేయడానికి వెళ్తున్నారు? 2 కంబైన్ వచ్చినాయి. హాలిడేస్ వచ్చింది, వచ్చింది, అందుకే హ్యాపీగా వెళ్తున్నారు. ఓటకి వచ్చిందని హ్యాపీ. అసెంబ్లీ ఎలక్షన్ లో ఓటు వేసారా? వేయలే, ఇంకా వేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం. ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తుంది. ఎవరికి వేస్తారు? ఎవరికైనా చూద్దాం, నోటాకేస్తాం. సరే, కేంద్రంలో ఏ పార్టీ గెలుస్తుందంటారు? టీఆర్ఎస్ వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. కాంగ్రెస్ ఇప్పుడు తెలియదు. ఇక బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? కాంగ్రెస్ ఉంటుంది ఎక్కువ, మోస్ట్ అయితే కాంగ్రెస్ మెజారిటీ దానికి కాంగ్రెస్ ఉంటుంది. ఫస్ట్ టైం మరి ఎలక్షన్ ఓటు వినియోగించుకోబోతున్నారు, ఎలా అవుతున్నారు? హ్యాపీగా ఉంది, ఒక ఇండియన్ గా. ఓకే, ఇండియన్ గా ఉంది, అందుకే చూసి గుర్తండి మరి ఎవరికి. ఓకే, కాంగ్రెస్ కి వేస్తాం. ఎక్కువ ఇట్లా స్టేట్ లో అదే ఉంది కదా, ఇక అదే అనుకుంటే అది వేస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ కి వేస్తారు. కాంగ్రెస్ కి చెప్పండి, స్పెషల్ బస్సుల సర్వీస్ ఎలా ఉందండి? చాలా బాగుంది మేడం. స్పెషల్ బస్సెస్ అంటే బస్సులు తక్కువ ఉండడం వలన ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి మా వాళ్ళు ఎక్కువ బస్సెస్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉన్నాయి. జనాలకి ఫ్రీ టికెట్ కూడా బాగా ఇస్తున్నాం. మేము కూడా చాలా హ్యాపీగా జర్నీ చేస్తున్నారు జనాలు, చాలా సంతోషంగా. ఫ్రీ టికెట్ కూడా పెట్టేశారు. చాలా హ్యాపీగా అయితే జనాలు బాగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ల మూవ్మెంట్ ఇంకా ఎక్కువ రద్దు ఉంటుంది కదా? చాలా రద్దీ మేడం. ఇవాళ రేపు ఇంకా చాలా ఉంటుంది. సండే కొంచెం ఉంటుంది. రెగ్యులర్ డబల్ డ్యూటీలు చేస్తున్నాం మేము. మనం స్పెషల్ బస్ లో ఉన్న డ్రైవర్ గారితో మాట్లాడదాము. ఇప్పుడు చెప్పండి సార్, ఖమ్మం సూర్యాపేట్. ఇది స్పెషల్ బస్ రెగ్యులర్ గా వాడుతున్నారు? లేదు, స్పెషల్ బస్. ఇప్పుడు మహిళలకు మరి ఫ్రీ టికెట్లు ఉంటాయి, ఇప్పుడు వర్తిస్తున్నాయా సార్? వర్తిస్తున్నాయి. బార్డర్ దాకా వస్తున్నాయి. బార్డర్ దాకా
సీట్లు ఎట్లా ఇప్పుడు రిజర్వేషన్ ఉందా సార్ లేకపోతే నో నాన్ రిజర్వేషన్ లేదు మేడం, ఓకే బస్సులు ఫుల్ అవుతున్నాయి. ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ కాదు ఆంధ్రాలో, అందుకోసం ఫుల్ అవుతున్నాయి. అన్ని స్పెషల్ నడిపిస్తున్నారు బస్సులు మా ఎండి గారు సజ్జనార్ గారు. ఓకే ఎన్ని రోజులు అంటే స్పెషల్ బస్సు? సండే దాకా, సండే వరకు సండే దాకా. మళ్ళీ అక్కడ డౌన్లో ఉంటే మళ్ళీ పోతాం స్పెషల్ డ్యూటీ. మేమంతా సిటీలో నడిపిస్తాం, స్పెషల్ డ్యూటీలు వేసినారు మాకు అందరు. చూస్తున్నాం కదా మరి ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో మాత్రము ప్రయాణికులు కూడా చాలా మంది కూడా స్పెషల్ బస్సులు, తెలంగాణ రాష్ట్రం స్పెషల్ బస్సులు కేటాయించినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మాకు చాలా సంతోషంగా ఉంది, ప్రయాణానికి కూడా ఇబ్బందులు లేకుండా మేము ప్రయాణించగలుగుతాము అని కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇన్ని బస్సులు స్పెషల్ బస్సులు వేసినా కానీ చాలా మంది కూడా ప్రయాణికులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు.